ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రేమ వందనం. నాన్న బాగున్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 101వ కీర్తన, భక్తుడైన దావీదు గారు రచించినటువంటి 101వ కీర్తన మొదటి వచనాన్ని చదివి ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రం. 101వ కీర్తన 1వ వచనం, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. ఏమండి, కృప వేరు న్యాయం వేరు, అవునా కాదండి? కృప అంటే ఏంటి? మనం ఏదైనా తప్పు చేస్తే ప్రేమతో క్షమించేది, దయతో కరుణించేది, వదిలేసేది, మరొక అవకాశం ఇచ్చేది కృప. న్యాయం అంటే ఏంటి? తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించేది. ఇప్పుడు భక్తుడైన దావీదు రెండు వేరు వేరు విధాలైనటువంటి కోణాలను ఒకే లైన్లో జత చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థననే పాటగా పాడుతున్నాడు. ఏమంటా? నేను కృపను గురించి పాడతాను, నీ న్యాయం గురించి నేను పాడతాను ప్రభువా అంటున్నాడు. మేము దేవుని బిడ్డలారా, కృపను గురించి పాడటం, న్యాయముని గురించి పాడటం. సరే, మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎవరైతే ఈ భక్తుడైన దావీదు కృపను గురించి పాడతాను అన్నాడో, కృపను గురించి పాడతాను అన్నాడు, అసలు దావీదు పొందుకున్న కృప ఏంటి? దావీదు పొందుకున్న కృప ఏంటి? దావీదు కృపను గురించి పాడతాను అన్నావు కదా, దేవుడు నీకు ఏం మేలు చేశాడు? చిన్నప్పటి నుంచి ఇంటికి దూరంగా బతికావు. నీ కన్న తండ్రే, ఎవరండి? నీ కన్న తండ్రే వీడు నా కొడుకు అని పాస్టర్ గారి దగ్గర చెప్పడానికి 10 సార్లు ఆలోచించాడు. సమూయేలు గారు వచ్చి అభిషేకించడానికి వచ్చినప్పుడు, కొడుకులు ఎక్కడ ఉన్నారు పిలువు అందరినీ అంటే ఎంతమంది పిలిచాడండి? 7గురిని పిలిచాడు. మరి 8వ వాడు ఏడి? మన భక్తులైన దావీదు ఎన్నోవాడండి? 8వ వాడు. మరి 7గురిని పిలిచాడు. ఏమయ్య, నీ కొడుకులు ఇంతమంది అయినా ఇంకెవరైనా ఉన్నారంటే ఏమన్నాడండి? పిల్లలు ఒకరిని సెలెక్ట్ చేయండి, ఎవడో ఎక్కడో అడవుల్లో ఉంటాడు, అది పెద్ద వేస్ట్ ఫీలో, వాళ్ళు పెద్ద మ్యాటర్ ఏం లేదండి, ఇది సెలెక్ట్ చేయండి అన్నాడు. అన్నాడా లేదండి? అంటే తండ్రి దగ్గరే కొడుకు స్థానం సరిగ్గా లేదు. కొడుకుగా పిలిపించుకోవాలా. పాస్టర్ గారు అడిగినా కూడా నా కొడుకు పలానా ఊడు ఉన్నాడు, పిలిపిస్తాను అని అలా, పర్వాలేదు ఆయన పిలువు అని పాస్టర్ గారు చెబితే పిలిచాడు. అన్నయ్యలో తమ్ముడిని ఎప్పుడు లెక్క చేయరు. తమ్ముడిని ఎప్పుడు కూడా తమ్ముడుగా చూసేవాళ్ళు కాదు. అంటే కుటుంబంలోనే విలువ లేని పరిస్థితి. ఎక్కడో అరణ్యంలో గొర్రెల మందరం మేపుకుంటూ కొండల్లో లోయల్లో తిరిగేవాడు. నువ్వు పొందుకున్న కృపేంటయ్యా? పోనే తర్వాత గొలియాతును చంపాడు. గొలియాతును చంపిన తర్వాత సౌలు ఏమన్నా ఊరుకున్నాడా? నాట నుంచి గొలియాతును చంపగానే వీళ్ళు పొగిడేశారు బ్యాచి. అబ్బో, దావీదు 10,000, సౌలు 1000 అన్నారు. దాంతో నాట నుంచి విషపు చూపు నిలిపాడు సౌలు. ఆ రోజు నుంచి సౌలు దావీదును చంపాలని పలుమార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈటిని 3 సార్లు విసిరితే పక్కన తగిలింది. అదే మనిషి తగిలితే అప్పుడే ఆ సౌలు చేతిలో నుంచి పారిపోయి బ్రతకడానికి ఎన్నో రకాలుగా కొండల్లో, లోయల్లో, గుహల్లో దాక్కున్నాడు. ఈరోజు మనం చదివిన కీర్తనల భాగం కూడా అదే. ఆ పైన మీరు చదువుకున్న తర్వాత సౌలు చేత తరమబడుతున్నప్పుడు గుహలో నుంచి వెళ్ళిన తర్వాత రాసిన కీర్తన అని ఉంటుంది అక్కడ పైన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతలాగా తరమబడ్డావు కదా దావీదు, నువ్వు పొందిన కృప ఏంటంటే, ఆయన అంటాడు, ఆయనే నాకు కృప చూపకపోతే, నన్ను నా తండ్రి లెక్క చేయకపోయినా నేను దారి తొలగిపోయేవాడిని. నా అన్నయ్యలు నన్ను తమ్ముడు అని పిలవనప్పుడు నేను వాళ్ళని చేదరించుకునేవాడిని, అసహించుకునేవాడిని. అది దేవునికి అసహ్యం. ఆ విషయం దేవునికి మిక్కిలి కోపం రేపుతుంది. నీ సహోదరుని ప్రేమించు అన్నాడు. ఆయన కృప చూపాడు కాబట్టి నేను వాళ్ళని ప్రేమించగలిగా, నేను వాళ్ళని అభిమానించగలిగా.
నేను వారి కోసం ప్రయాసపడగలిగా. సౌలు చేతిలో పలుమార్లు ప్రాణాపాయం తప్పింది. నా వల్ల అనుకున్నారేమో, నా వల్ల కాదు, దేవుని కృపే నన్ను తప్పించింది. ఎక్కడో అడవిలో అరణ్యంలో మందలు కాసుకుని గొర్రెలు కాసుకుని నన్ను ఎక్కడ తీసుకొచ్చాడండి దేవుడు? సింహాసనం మీద కూర్చోబెట్టి. ఏ స్థానం నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చాడు? ఇది నా శక్తి, నా బలం కాదు, నా జ్ఞానం అంతకన్నా కాదు, నా బుద్ధి కాదు. ఏంటంట? కృప. ఆయన కృప వలన నేను ఇక్కడ రాజుగా ఉన్నాను, లేకపోతే నాకేమీ లేదు. అందుకే ఆయన కృప గురించి నేను పాడతాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృప అంటే మనకి ఎంతమందికి ఇష్టమండి? కృప అంటే అమ్మ, కృప అంటే నీకు ఇష్టం లేదా అమ్మా? కృప కావాలని ప్రార్థన చేయవా అమ్మా? ఎన్నిసార్లు చేస్తావు? ప్రతిసారి చేస్తావా? ప్రతిసారి. దేవునికి స్తోత్రం. అసలు కృప అంటే ఏంటని మీరు అనుకుంటున్నారు? కృప అంటే జాలి, కనికరం, దయ, క్షమాపణ, ప్రేమ, వాత్సల్యం, దీర్ఘశాంతం, కనికరం, ఇవేనా మీరు అనుకుంటున్నారు? అవేనమ్మా, సందేహపడాల్సిన అవే. చాలామంది కృప అంటే ఏమనుకుంటారంటే, అయ్యా నీ కృప నాకు కావాలయా అంటే ఏమనుకుంటారు? ఆశీర్వాదం అనుకుంటారు. ఏంటంటే కృప అంటే ఏమనుకుంటారు? ఆశీర్వాదం అనుకుంటారు. ఇందాక నేను చెప్పిన పదాలు జాలి, దయ, కనికరం, ప్రేమ, వాత్సల్యం, క్షమాపణ, దీర్ఘశాంతం, ఇవన్నీ వీటన్నిటికీ ఒక అత్యున్నతమైన పదవి ఏదైనా ఉందంటే కృప అన్నమాట. ఆ కృపలో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కృప అంటే అర్థమవుతుంది కదా మనకి. చాలామంది ఏమనుకుంటారు కృప అంటే ఆశీర్వాదం. దేవుని మహాకృప వల్ల మరి నేను ఈ విధంగా హల్లెలూయా బంగ్లా కట్టుకున్నానండి, కారు కొనుక్కున్నానండి, మంచిది. సరే, అసలు దేవుని కృప అంటే ఏంటి? భక్తులు, మన ముందు భక్తి చేసిన భక్తులు, వాళ్ళు దేవుని చేత కృప పొంది సంతోషించారా, సుఖపడ్డారా, కష్టపడ్డారా, వేదన చెందారా, శ్రమపడ్డారా అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దామమ్మా. ఓన్లీ ఆశీర్వాదాలు చూద్దామా? అసలు కృప పొందిన తర్వాత ఏం జరిగింది అనేది చూద్దామా? కృప పొందిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తే ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయంలో రండి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. చాలండి. అయితే, కాబట్టి, అప్పుడు, ఆ తరువాత అన్న పదాలు వస్తే పైన ఏదో జరిగింది, పైన ఏదో చెప్పాడు. అవునా? పైన ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపం చేశారు, వెచ్చనితనం పెరిగిపోయింది. సో వాళ్ళని చూసినప్పుడు నాకు నేను కోపోద్రేకుండా అయిపోతున్నాను, నా కోపం రగులుకుంది, నా ఉగ్రత వాడి మీద కురిపించబోతున్నాను. అయితే నువ్వు నీతిమంతుడు గనుక, అనీతిమంతులతో నీతిమంతుడిని చంపడు గనుక, తప్పు చేసిన వాళ్ళతో తప్పు చేయని వాడిని లెక్క పెట్టడు గనుక, ఆయన న్యాయమంతుడు గనుక, నీతిపరుడు గనుక, నీతిగా నిజాయితీగా జీవిస్తున్నటువంటి నోవాహుని ఏమన్నాడండి? అయితే నోవాహు, నువ్వు దేవుని చేత కృప పొందావు. అమ్మయ్య, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళతో పాటు నేను నశించను అని అనుకున్నానండి. కృప పొందాను. ఇప్పుడు నువ్వు దేవుని చేత కృప పొందావు నోవాహు అని చెప్పారు. ఇప్పుడు నోవాహు పొందిన కృప ఏంటి? నోవాహు పొందిన కృప ఏంటో తెలుసండి? లోకం మీదకి రాబోతున్న ఉగ్రత అంతటిని కూడా నేను లోకం మీద ఉగ్రత కురిపించబోతున్నాను. ఆ ఉగ్రతలో నుంచి నేను నిన్ను తప్పిస్తాను అంటే హల్లెలూయా, ఆమేన్, ఓ గ్లోరీ. సంతోషించే లోపు అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? ఇప్పుడు నువ్వు కృప పొందింది దేనికంటే నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను తయారు చేయాలి. ఒక ఓడను తయారు చేయాలి. ఆ ఓడ ఎలా ఉండాలి? కొలతలు ఆయనే చెప్పాడు. పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి, అది 3 అంతస్తులుగా ఉండాలి. ఒక్కొక్క అంతస్తు ఎలా ఉండాలి, గుమ్మం ఎక్కడ ఉండాలి, కిటికీ ఎక్కడ ఉండాలి, అది ఎంత ఉండాలి, ఇదంతా తయారు చేసుకోమన్నాడు. ఇప్పుడు ఆ 3 అంతస్తులు దేనికి? 8 మందికి 3 అంతస్తులు అవసరమా? మరి దేనికంట? బలి అర్పణకు కావలసిన జంతువులు ఏవైతే ఉన్నాయో అవి 7 జతలు రావాలి. 7 జతలు అంటే ఒక్కొక్కటి 14 రావాలి. అంతేనండి? జత అంటే 2గా 7 జతలు రావాలి. 7 జతలు చొప్పున రావాలి.
అలా కాకుండా మామూలువి 2 జతలు చొప్పున రావాలి. ఆడ మగ అలా 2 ఏనుగులు ఎంత ఉంటాయి? 4 ఏనుగులు, 4 జిరాఫీలు, ఏమండి, 4 రైనోసార్స్, ఏమండి, ఇలాగా ఒక్కొక్కటి ఇంత ఉంటాయి కదా. అవన్నీ 4 రావాలంటే ఎంత ప్లేస్ కావాలి? అవి కాకుండా పులులు, సింహాలు, జింకలు, లేళ్ళు, దుప్పులు, ఏమండి, పక్షులు, పురుగులు, ఇవన్నీ కలిపి 2 జతలు రావాలి. అందుకు అంత వాడ కట్టాలి. ఇప్పుడు అంత వాడ కట్టుకుంటేనే కానీ ఏం జరుగుద్దంట? లోకం మీద కురిపించబోతున్నటువంటి ఆయన ఉగ్రత వారి మీదకి రాకుండా, ఎవరి మీదకి రాకుండా? నోవాహు మీదకి, నోవాహు యొక్క కుటుంబం మీదకి రాకుండా కాపాడబడతాడు. అంతేగాని నోవాహు కృప పొందినవాడు దేవుని చేత అనగానే హల్లెలూయా దేవుడు కాపాడేస్తాడు. కాబట్టి లోకమంతా కృపలో, క్షమించాలి, ఉగ్రతలో నశించిపోతున్నప్పుడు నేను కాపాడబడిపోతాను అంటానికి లేదండి. ఇప్పుడు నోవాహు పొందిన కృప ఏంటంటే లోకాన్ని నాశనం చేయబోతున్నావు కనుక నీ కోసం నీవు ఓడను కట్టుకో అనే విషయం తెలియపరచబడ్డమే కృప పొందటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కృపే లేకపోతే లోకం మీదకి ఉగ్రత వస్తుంది, నేను నిన్ను కాపాడుతానని అతనికి తెలిసేది కాదు. అర్థమవుతుందండి? మిగతా వాళ్ళు ఎవరికీ తెలియకుండా నోవాహుకు మాత్రమే ఆ విషయాన్ని తెలియపరిచాడు దేవుడు. దాన్ని కృప పొందేవు అన్నాడు. ఒకటి. రెండోది, ఇప్పుడు నీకు విషయం తెలిసింది కనుక లోకం మీదకి రాబోతున్న ఉగ్రత నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాకుండా నువ్వు నీ కుటుంబం కాపాడబడాలంటే నువ్వు ఒక ఓడను కట్టుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు ఓడను కట్టడం అంత సులువా అండి? ఓడను కట్టడం అంత సులువా? దానికి పోనీ ఎవరైనా సహకరిస్తారా? 4 మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు, 8 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఎక్కడో చెట్లు ఉంటాయి, చెక్కతో చేయాలిగా. చెట్లు ఉంటాయి, ఆ చెట్లను అక్కడ నరగాలి. ఆ నరికిన చెట్లను ఇక్కడ తీసుకురావాలి, మొక్కలు చేసి ఏదో ఒక చేసి ఇక్కడ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలి? చెక్కలుగా కొయ్యాలి. కోసిన తర్వాత మేకులతో దిగ్గొట్టాలి, కీళ్ళు కుయ్యాలి, అది కుయ్యాలి, ఇది కుయ్యాలి, అన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే ఏ మాత్రం తేడా చేస్తే వాడ మునిగిపోయి వీళ్ళు కూడా నశించిపోయే అవకాశం ఉంటుందా లేదండి? మరి ఇంతలాగా జాగ్రత్తగా వాడ కట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన చెప్పిన రీతిగానే వాడను కట్టాలా వద్దా? ఆయన పుయ్యమన్నా కీలే పూసుకోవాలా వద్దా? అర్థమవుతుందా? అలాగ చేస్తేనే నోవాహు ఆ ఉగ్రతలో నుంచి కాపాడబడతాడు. అందుకే ఎవరి సహకారం లేదు. అందుకే దాదాపు ఎన్ని సంవత్సరాలు పడిందండి? మించుమించు 100 సంవత్సరాలు పడింది ఓడ తయారు చేయడానికి. ఆ ఓడను ప్రారంభించినప్పుడు నోవాహు వయసు 500 సంవత్సరాలు. ఆ ఓడను ముగించిన తర్వాత నోవాహు వయసు ఎంతండి? 600 సంవత్సరాలు. ఇంచుమించు 100 సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు ఈలోపు మామయ్య, బాబాయ్, అన్నలో, పెదనాన్న, పిన్న, బీరకాయ పీసు ఇవన్నీ ఉంటాయి కదండి వరుసలో. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? దేవుడికి కనపడ్డా, ఆహా వర్షం వచ్చేస్తుందా, మేము అందరం మునిగిపోతామా? మరి నువ్వు పుట్టిన సంవత్సరం అయింది నోవాహు. 500 సంవత్సరాలు బాబాయ్, ఎప్పుడైనా చుక్క వర్షం చూసావా? లేదు బాబాయ్, మంచు మాత్రమే చూసా. ఏమాట వర్షం ఏమో చంద్రం మునిగిపోయే వర్షం బాగా పెచ్చబడిందిరా నీకు అని అంటారు. ఎగతాళి చేస్తారు లేదా? సంవత్సరం అయింది, ఆ ఎగతాళి పెరుగుద్దా లేదా? 10 సంవత్సరాలు అయింది, చుక్క వర్షం పట్ల. 25 సంవత్సరాలు అయింది, చుక్క వర్షం పట్ల. పోనీ ఒక కొంచెం వర్షం కురిపించి అమ్మో ఇప్పుడు వర్షం వచ్చిందంటే ఆడు చెప్పింది నిజం అని అనుకుంటారు కదా జనాలు. అసలు ఒక చుక్క వర్షం కూడా పడతలా, పైనుంచి మంచు తప్ప. 50 సంవత్సరాలు అయింది. ఎరానో 50 సంవత్సరాలు అయిందిరా నువ్వు మొదలుపెట్టి. నా కొడుకు పుట్టాడు, ఇప్పుడు ఆడికి 50 సంవత్సరాలు వచ్చింది. నువ్వు వారం మొదలు పెట్టినప్పుడు వాడు పుట్టాడు, ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చింది. ఒక్క చొక్క వాళ్ళ ఇప్పటికైనా మానేరా, ఎందుకు నీ పిచ్చి ప్రయాసం అంతా అని అంటారా అనరండి? వీడికి బాగా పిచ్చి పట్టింది అంటారా అనరండి? ఏదో వినపడితే దేవుడే చెప్పాడని చెప్పి పిచ్చి పిచ్చగా చేస్తున్నాడు వీడు కాకుండా వీళ్ళ కుటుంబం అందరినీ కూడా నలిపేస్తున్నాడు ఆ పనిలో అంటారా అనరండి? 75 సంవత్సరాలు అయింది, చొక్క లేదు. 100 సంవత్సరాలు అయింది, చొక్క ఉందా? లేదు. 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొత్తం అందరినీ తీసుకొచ్చాడు, తలుపు వేసి బయట గడి ఎవరు పెట్టారు? ఏసై పెట్టాడండి. లోపల నోవాహు పెట్టల గడి. అది మరి అక్కడ రాయబడిన మాట కూడా ఉంది, బైబిల్లో రాశాడు. ఆయన తలుపేసి గడి పెట్టాడు. ఎవరో? ఏసయ్య. ఎందుకని? ఇప్పుడు మనం ఉన్నామండి,
ఫోన్లో ఎంత నిందించినా ఎంత అవమానించినా ఏం చేస్తామండి? ఇక ఆపద వచ్చేస్తుంది. వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు నిజంగా మనల్ని ఎంతో బాధ పెట్టారు, మాటల ద్వారా నిందించారు, అవమానించారు. కానీ ఆ సమయంలో మనకి పోతే పోయిందిలే అని తలుపు తీసి ఏం చేస్తాం? లోపలరా బాబాయ్ అంటాం, లోపలరా పిన్ని అంటాం. అంటామా? ఇప్పుడు తలుపు తీస్తే లోపలికి వాళ్ళతో పాటు వాళ్ళు మాత్రం వస్తారా? ఏమొస్తే? నీళ్ళు వస్తాయి కదమ్మా. వాళ్ళకి నీళ్ళు వస్తే రావా? తలుపు తీసాడంటే నీళ్ళు కూడా వచ్చేస్తాయి వాళ్ళతో పాటు. వాళ్ళకన్నా ముందు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వాళ్ళతో పాటు నీళ్ళు కూడా తెస్తారుగా. అందుకే ఇప్పుడు ఒకవేళ జాలి పుట్టి తీసేస్తాడేమో కనికరించని దేవుడు ఏం చేశాడండి? బయటికి అడిపెట్టాడు. ఇప్పుడు అరే వర్షం స్టార్ట్ అయింది, ఆకాశపు తూములు విప్పాడు, ఏమండి ప్రచండమైన వర్షం కురుస్తూ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కడికి ఎలా ఉంటుందండి? భయం వేస్తుంది. కొంచెం వర్షం వస్తుందంటే ఫోన్లు ఆగిపోద్దేమో అని అనుకుంటారు, టెన్షన్ ఉన్నా. కానీ అలాగ మునిగిపోతుంటే భూమి, మనుషులు మునిగిపోతుంటే, ఇల్లు మునిగిపోతుంటే భయం వస్తుంది కదండి. ఇక అప్పుడు ఏమంటారు? నోవాహో 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 షేమో హామో తలుపు తీయండి, తలుపు తీయండి అంటారా? తీయడానికి అవకాశం ఉందా? బాబాయ్ నాకు తీయాలని ఉంది, బాబాయ్ నాకు తీయాలని ఉంది. కానీ ఏసీ గైట్ బయట పెట్టేసాడు. నాకు తీయడానికి అవదు. ఇప్పుడు చాలా వేసుకుని పోయాడు. అందుకే ఒక్కసారి ఆయన మూస్తే తీసేవాడు లేడు, ఆయన తీస్తే మూసేవాడు కూడా లేడు. ఇప్పుడు నోవాహు పొందిన కృప ఏంటో మీకు అర్థమైందా? నోవాహు పొందిన కృప ఏంటంటే సకల జనులకు తెలియబడినటువంటి ఒక విషయం, దేవుని ప్రజల మీదకి లేదా ప్రపంచం మీదకి ఉగ్రత రాబోతుందన్న విషయం తెలియపరచబడింది. రెండోది, ఆ ఉగ్రతలో నుంచి కాపాడబడాలంటే ఏం చేయాలో కూడా తెలియపరచబడింది. దానికి నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, అవహేళన వచ్చినా, అపహాసాలు వచ్చినా, తృణీకరణలు వచ్చినా, పిచ్చోడన్నా కూడా దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తేనే కాపాడబడతాడు. అవును కదండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో ప్రయాసం ఉందా? నిందలు అనుభవించాడా? దేనికోసం నింద అనుభవించాడు? దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడానికి నింద అనుభవించాడు. తృణీకరణ అనిపించాడు. ఎంతమంది ఎన్ని మాటలు ఉంటారంటే ప్రతిరోజు ఒక్కడు ఒక్క పొల్ల తీసి ఇట్లా పెట్టినోడు లేడు, ఒక చెక్క ముక్క అందించినోడు లేడు. వాడ కట్టినప్పుడు పైపెచ్చి అక్కడ కూర్చుని ఇక్కడ పని చేస్తూ ఉంటే సెటైర్లు, నిందలు, జోకులు, ఇది బాగా పిచ్చి పట్టింది, కొయ్యరా కొయ్యి కొయ్యి సరిగ్గా కొయ్యి, అరే అక్కడ సరిగ్గా ఆ మొక్క సరిగ్గా తగల, సరిగ్గా కొయ్యి అని అనే ఉంటారు. ఆనాటి ప్రజలు అంత దారుణమైన వాళ్ళు. ఇప్పుడు మాత్రం నేను తక్కువేం కాదు. ఎప్పుడైనా అలాగే తెచ్చారు, అలాగే ఉన్నారు. అదొంద పెట్టారా? ఒక్క ఇలా పొల్ల తీసి అలా చేసినట్టు ఎవరు లేరు. కానీ నిందలు అవమానాలు వచ్చినా కూడా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసి ఒక్కరితో నుంచి కాపాడబడ్డా లేదా? అది నోవాహు పొందిన కృప. కృప కావాలి ప్రభు, నాకు నీ కృప కురిపించయ్యా, కృప చూపించయ్యా అంటే ఏంటి తెలుసా? లోకంలోకి రాబోతున్న ఉగ్రతను తెలియపరుస్తాడు. ఆ ఉగ్రతలో నుంచి కాపాడబడాలంటే ఏంటో నీకు తెలుపుతాడు. ఎలాగ నువ్వు కాపాడబడతావో నీకు చెప్తాడు. దానికి కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని కష్టాలు పడాలి. ఇప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తున్నప్పుడు అయినా వాటిని నువ్వేం చేయాలి? ప్రేమతో స్వీకరించాలి. ఎక్కడైనా నోవాహు వాళ్ళని అన్నట్టుగానే ఎక్కడ ఉందండి? ఇప్పుడు వాళ్ళు సహకరించట్లా. అరే బాబాయ్ కొంచెం సహకరించండి రా, మీరు రాపోరు చెప్పరు కొన్ని పిచ్చోడిని అనుకుంటారా, కొంచెం సహకరించండి నేను ఎప్పుడైనా అడిగాడండి? అడగలు. అడిగితే ఖచ్చితంగా ప్రభు రాస్తాడు. అడగల. ఇది నోవాహు పొందిన కృప. ఇప్పుడు లూకా సువార్తలోకి రండి. మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం చూడండి. లూకా సువార్త మొదటి అధ్యాయం సరే, మొదటి అధ్యాయం 29-30 వచనాలు. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలండి. ఏమండి ఇప్పుడు ఇది మనకందరికీ తెలుసు కదా. వర్తమానికుడైనటువంటి దేవదూత అయినటువంటి వర్తమానికుల్లో ప్రధాన దూత అయినటువంటి గబ్రియేలు గారు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, అమ్మా ఇదిగో సంతోషకరమైన శుభవర్తమానం మీకు వినిపిస్తాను, నీకు శుభం కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. దేవదూత వచ్చి శుభం కలుగును కాకంటే
అప్పుడే ఎంగేజ్మెంట్ అయిందండి. ప్రధానం జరిగింది యోసేపుతో. ప్రధానం జరిగిన తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఏమనుకుంటుంది? శుభం కలుగుని కాకుండా నా పెళ్లి బాగా గ్రాండ్గా జరుగుద్ది, దేవునికి మహిమకరంగా జరుగుద్ది అని అనుకుంటుందిగా, అని ఆశలు ఉంటాయిగా. అదేంటి ప్రభు, అదేంటయ్యా అని అడుగుతుంటే, దేవుని వలన నువ్వు కృప పొందావు అనగానే, ఆహా, ఆయన కృప కన్నా నాకు ఇంకేం ఎక్కువ కావాలి అని ఉబ్బి తబ్బుబ్బయ్యేలోపు పేల్చాడు ఇంకో బాంబు. ఏంటది? ఇప్పుడు మరియమ్మ పొందిన కృప ఏంటి? మరియమ్మ, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు. దెబ్బకి హల్లెలూయా ఇలాగైపోయింది. కారణం, కన్యక, వివాహం జరగల, ఎలాంటి పాపం ఎలాంటి తప్పు లేదు, పర్ఫెక్ట్ అయిన నికాసైన మనిషి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానం జరిగింది, త్వరలో పెళ్లి జరగాలి. అలాంటి స్థితిలో ఇప్పుడు నువ్వు గర్భవతితో కుమారుని కంటావంటే ఎలా ఉంటుందండి? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? అందరూ నానా రకాలుగా అనుకుంటారుగా. అలాంటి అయిపోయేసరికి నీవు గర్భవతి అయ్యేది, నువ్వు గర్భం దాల్చేది పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చుతావు. పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీ గర్భంలోకి వస్తావు. నీ గర్భంలో నుంచి లోక రక్షకుడు రాబోతున్నాడు. ఈ లోకాన్ని, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు. కనుక ఆయన కేసు అని పేరు పెట్టు. ఇదిగో అనేక మంది ప్రవక్తలు, దేవుని బిడ్డలు చెప్పినటువంటి ప్రవచనాలు నీ ద్వారా నెరవేర్చబడుతున్నాయి. అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించాడు. ఏమని? లోక రక్షకుడు నడిబొడ్డులో పుడతాడు, భూమి నడిబొడ్డులో పుడతాడు, అది కూడా ఒక కన్యకకు పుడతాడు, ఇమ్మానీయులని పేరు పెడతారు. ఆయనే లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపమంతటినీ కూడా పరిహరిస్తాడు అని ప్రవచించారే, ఆ ప్రవచనాలన్నీ నీ ద్వారా నెరవేర్చబడబోతున్నాయి అన్నాడు. ఇప్పుడు మరియమ్మ పొందిన కృప ఏంటి మీరు చెప్పండి? ఏ రక్షకుడి కోసం అయితే ప్రజలందరూ ఎదురు చూస్తున్నాడో ఆ రక్షకుడు నీలో నుంచి రాబోతున్నాడు అన్న విషయం తెలియపరచబడింది. రెండోది, ఇప్పుడు ఆ విషయం తెలియపరచబడిన తర్వాత ఏమండి, ఆ రోజుల్లో పెళ్లి కాకుండా గర్భవతి అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు చావుకైనా సిద్ధపడాలి. దేనికోసం? దేవుని వాక్యం కోసం, దేవుని ప్రవచనాల నెరవేర్పు కోసం, దేవుని కోసం చావుకైనా సిద్ధపడాలి. సిద్ధపడిందా లేదండి? ఇప్పుడు మరియమ్మ పొందిన కృప ఏంటి? నా కృపీ ప్రభా అంటే ఏంటి తెలుసా? ఇది ద్వారా ఏదో ప్రభు జరిగించాలని నీకు బయలుపరుస్తాడు ఒకటి. రెండోది, అది ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత శోధనైనా ఆయన కృప చూపుతూ నీ మీదకి ఏ ప్రమాదాలు రాకుండా, ఇందులో అవమానాలు వస్తూ ఉంటాయి, కొంచెం బాధ శ్రమ కలుగుతూ ఉంటుంది, కానీ వాటి వల్ల నీకు మరీ ప్రమాదం, నీ ప్రాణానికి హాని లేకుండా ప్రభు కాపాడుతూ ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం మరియని ఏం చేయాలండి? రాళ్లతో కొట్టి చంపారా? చంపదా. ఇంట్లో వాళ్ళు వెలివేశారు అంతే. ఒకటి పాపిస్తుందానా? యోసేపు ఆ విషయం తెలుసుకుని వెంటనే ఏం చేశాడండి? సైలెంట్గా విడిచిపెట్టాలనుకున్నాడు. మర్యాదస్తుడు కాబట్టి గోల్ చేయకుండా, అలాంటి తిరుగుబోతు అమ్మాయి నాకు ప్రదానం చేస్తారా అని అమలు చేయకుండా సైలెంట్గా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. కానీ మరలా గబ్రియేలుతో తెలిసి చెబితే ఏం చేశాడండి? తాను కూడా ఆ మరియమ్మకు, ఆ దేవుని వాక్యానికి, దేవుని యొక్క ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పుకు సహకరించాడు. ఇప్పుడు అలా సహకరిస్తే ఇప్పుడు ఏమంటారండి? ఎవడో విత్తనానికి నువ్వు తండ్రి అవుతావా? ఎవరితోనో తిరిగి గర్భం చేసుకుంటే నువ్వు తండ్రి అనిపించుకుంటావా అని అంటారు లేదండి. ఇంట్లో వాళ్ళు ఎంత అసహ్యంగా చూస్తారండి, ఎంత చండాలంగా చూస్తారండి. అవన్నీ తట్టుకోవడానికి నిలబడ్డా లేదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంట్లోంచి వెలివేయడం ఒక ఎత్తు అయితే, సరే యోసేపుని జతపరిచాడు ప్రభువు, ఇద్దరితో మాట్లాడాడు, యోసేపు జతగా ఉన్నాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ప్రసవ దినాల దగ్గరికి వచ్చినప్పుడు మరలా సొంత ఊరు వచ్చారు జనాభా లెక్కల కోసం. పురుటి నొప్పులు వస్తున్నాయి. పురుటి నొప్పులు వస్తుంటే జరిగిన విషయం ఏంటి? పురుటి నొప్పి వస్తుంటే ఏం జరిగిందండి? ప్రతి డోర్కి వెళ్ళి పిన్ని, వాళ్ళందరూ చుట్టాలే కదా, సొంతూరే కదా, పిన్ని కలుపుతీ పిన్ని, ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు ప్రసవించగానే ఆ పసిబిడ్డను తీసుకెళ్ళిపోయి నేను బయటికి వెళ్ళిపోతాం, మదుగు కొంచెం కావాలి కదా, స్త్రీ కదా అని బతినాడుతున్నాడండి. డోర్కి వెళ్ళి బతినాడుతున్నాడు. అత్తయ్య
అక్క, వదిన మొహం మీద డోర్లు వేశాడు లేదా? వేసారు లేదండి? తానే అమ్మాయి, చెల్లె, అక్కయ్య, తండ్రి తానే కాంటు చేశాడు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. అరే ప్రసవం అప్పుడు కనీసం రోడ్డు మీద ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళకి కనీసం చాటు పెడతారు కదండి స్త్రీలు. సొంత మనిషి తెలిసిన వాళ్ళు ఫోనే చేసింది ఫోన్లో 5 నిమిషాలు మనం కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతారులే బయటికి అని ఇంట్లో కుక్కలు కూడా రానివ్వను. ఇంట్లో కుక్కలు కూడా రానివ్వను. ఇప్పుడు మీరు చెప్పండి, మరియం పొందిన కృప ఏంటి? శ్రమ అనుభవించటమా, బాధ అనుభవించటమా, కష్టం అనుభవించటమా? అన్ని బాధలు, అన్ని నిందలు, అన్ని అవమానాలు వచ్చినా దేని కొరకు కృప పొందింది అనే విషయం తెలియపరచబడింది. ఇప్పుడు నుంచి నువ్వు దేనికోసం బ్రతకాలి అనే విషయం తెలియపరచబడింది. దానికోసం ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత నిందైనా నువ్వు అనుభవించాలి అనే విషయం తెలియపరచబడింది. ఆ తెలియపరచబడిన విషయం కోసం నిలబడినప్పుడు ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుడు చెప్పింది నెరవేర్చే వరకు కూడా ఆయన కృప నేను వెంటాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఆ పని చేసి ముగిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా బిడ్డలారా? కృప పొందుకోవడం అంటే అది. మన అపోస్తుడైన పౌలు గారు ఉన్నారు కదా, అపోస్తుడైన పౌలు గారు ఆయన కూడా కృప పొందుకున్నాడంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ 12 8, 9 వచనాలు చదువుదాం. 8, 9 నాన్న. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. ఇప్పుడు పౌలు గారికంట ఒక రోగం, ఒక ముళ్ళులాగా శరీరంలో ఉంచబడిందంట. ఇప్పుడు ఆ శరీరంలో ఉంచబడిన ముళ్ళు కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేసిందంట ప్రభుకి? 3 సార్లు ప్రార్థన చేసి, 3 ప్రార్థన చేసి రాయబడిందా? 3 సార్లు ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో ఈ లోపం ఉంది, ఈ రోగం ఉంది, ఈ బలహీనత ఉంది నా శరీరంలో, దీనివల్ల నీ పని ఇంకా వేగవంతంగా చేయలేకపోతున్నా, ఇంకా వేగంగా పరిగెత్తలేకపోతున్నా, నీ పని చేయడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ రోగం కనుక, ఈ ముళ్ళును కనుక నాలో తీసేస్తే ఇంకా వేగంగా చేస్తా అని అడిగాడు ప్రార్థనలో. ఇప్పుడు ప్రభువారు ఏం చేశారు? నా కృప నీకు, ఆ మాట చెప్పారు. నా కృప చాలు నాన్న, అది తీరు నీ దాంట్లో ఉండాలి, నీ శరీరంలో ముళ్ళు ఉండాలి, రోగం ఉండాలని చెప్పాడు. ఆయన ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థపరచబడతారు. అసలు ఆయన ప్రార్థన చేయవసలా. ఇదిగో ఆయన చూసుకున్న ఖర్చు ఉందా? దీన్ని పట్టుకున్నా కూడా స్వస్థతలు. ఆయన నడికట్టంటే బెల్ట్ ఉందా? ఒకవేళ బెల్ట్ అక్కడ పెట్టినప్పుడు ఎవరైనా వచ్చి గబుక్కుని పొరపాటున బెల్ట్ని ముట్టుకున్నా కూడా స్వస్థత. కానీ ఈయనకి 3 సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసిన ఈయనకి స్వస్థత లేదు. దానికి ఏమన్నాడు? నా కృప నీకు చాలు. అందుకే అక్కడ అంటాడు, నేను హెచ్చిపోకుండానట్లు ఒక ముళ్ళు నాలో ఉంది. అంటే ఆ ముళ్ళు కూడా లేకపోతే నేను బాగా హెచ్చిపోతానేమో, గర్వం వచ్చేస్తుందేమో, అతిశయం వస్తుందేమోనని ఒక ముళ్ళుని పెట్టాడు. ఆత్మీయంగా ఎదిగే ఎవరికైనా ఏదో ఒక ముళ్ళు ఉంటుందండి. మీరు గమనించండి, వాళ్ళలో ఏదో ఒక శారీరక బలహీనతలు ఉంటాయి. ఎందుకని? ఇక నా అంత పోటుగా లేడు, నా అంత పోటుగతి లేదు, నాకులాగా దేవుని చేత వాడబడేవాళ్ళు లేరు అని హెచ్చిపోకుండా, అతిశయపడకుండా, గర్వం అనేది రాకుండా ఏదో ఒక ముళ్ళు పెడతాడు. ఏదో ఒక ముళ్ళు పెడతాడు. పౌలు గారికి కంట్లో పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? కంట్లో పెట్టాడు. అందుకే గలతీ సంఘం అంటారు, అయ్యా మా కన్ను తీసుకుని మీ కన్ను మీకు పెట్టుకోండి అయ్యా, మీరైతే సేవ చేసి 4 ఆత్మలు సంపాదిస్తారు, సంఘాలు స్థాపిస్తారు, మా వల్ల ఏం ఉపయోగం? ఇక్కడ ఉన్న ప్రార్థన చేసుకోవడమే, కళ్ళున్న ప్రార్థన చేయడమే, కళ్ళు లేకుండా ప్రార్థన చేయడమే అన్నారు. ఆ రోజుల్లో ఆపరేషన్స్ ఏమి లేవు కాబట్టి అలా అవ్వలేదు. కానీ వాళ్ళు అన్నారండి గలతీ సంఘం. అంటే ఇప్పుడు ఆయన కూర్చోబడిన ముళ్ళేంటి? కన్ను. ఏదో కన్ను సమస్య, చూపు సమస్య. ఆ చూపు వల్ల సరిగ్గా నడవలేకపోతున్నాడేమో, సరిగ్గా పని చేయలేకపోతున్నాడేమో. అప్పట్లో కలజోళ్ళు లేవు కదా. మరి దేవునికి ఇష్టం. నా కృప నీకు చాలు అంటే ఏంటి? ఆ బలహీనత ఉన్నా కూడా నేను నీకు సహాయం చేసి నిన్ను నేను వాడుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అయ్యా నేను నీ కృపల గురించి పాడతానంటే ఇప్పుడు అర్థమైందా? కృప అంటే ఏంటో? కృప అంటే ఏంటండి?
మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటో మనకి తెలియపరచబడుతుంది. దానికోసం మనం ఏం చేయాలి, ఎలా నిలబడాలి, దేవుని కోసం ఎలా నిలబడాలి, వాక్యం కోసం ఎలా వాక్యాన్ని నెరవేర్చాలి అనే విషయం తెలియపరచబడుతుంది. దానికి అనేక శ్రమలు, శోధనలు, వేదనలు, నిందలు వస్తాయి. భరించడానికి కృపిస్తాడు. నా నిమిత్తం మీరు అనేక మంది మనుషుల చేత అవమానించబడినప్పుడు, నిందించబడినప్పుడు అపహాసింపబడతారు. అయితే పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అని చెప్పాడు. అంటే ఎవరైనా దేవుని కోసం నిలబడి ప్రజల చేత అవమానించబడితే, తృణీకరించబడితే, నిందించబడితే పరలోకంలో మామూలుగా అయితే 1 మార్కు వస్తుంది. పరలోకంలో ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తాయండి? 10 మార్కులు వస్తాయి. వారి ఫలం అధికమవుతుంది. 1 మార్కు రావాల్సిన చోట 10 మార్కులు వస్తాయి. కాబట్టి ఎవరైనా మనల్ని వాక్యం కోసం భక్తిలో వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నారా, వాళ్ళని మీరేమనొద్దు. దేవానికి స్తోత్రం, ఈరోజు 10 మార్కులు వేసేసి నీకు వందనాలు, ఇతని వల్ల నాకు 10 మార్కులు వచ్చినాయి, ఈమె వల్ల నాకు 10 మార్కులు వచ్చినాయి మనం సంతోషించబడగలిగితే అసలు వాక్యాన్ని నెరవేర్చడంలో మనం ఒక అడుగు ముందుకేసినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమి దేవుని బిడ్డలారా, ఇది కృప. ఇప్పుడు కృప అంటే ఏంటి అర్థమైందండి? కృప అంటే ఏంటి? లోకం మీదకి రాబోతున్న ఉగ్రతని ముందుగానే ప్రభువు తెలియపరచడం. అది అందరికీ తెలుసుద్దా? ఇప్పుడు మనకి లోకం మీదకి రాబోతున్న ఉగ్రత ఏంటో తెలుసా? తెలీదా? యేసు ప్రభు త్వరలో వస్తాడని తెలుసా? మనం ఎత్తపడతామని తెలుసా? త్వరలో ఈ భూమి, ఈ ఆకాశం కాలిపోతాయని తెలుసా? నరకం ఉందని తెలుసా? అదే, అది అందరికీ తెలుసా? అయితే ఆ మార్గం తప్పించబడాలంటే ఏ మార్గంలోకి రావాలో తెలుసా నీకు? అందరికీ తెలుసా? అది కృప పొందడం అంటే ఏమనుకుంటున్నారు? దాన్నే కృప పొందడం అంటారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా బిడ్డలారా? దాన్నే మనం ఏమంటామండి? కృప పొందుట. కృప పొందటం అంటారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.